వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజు. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డిని అసభ్య పదజాలంతో మాట్లాడారు సార్. దాని గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా అంటే ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలవడం కోసము ఈ ఎక్స్‌ప్లనేషన్. ఏంటిది ఏం జరిగింది అంటే టీడీపీ కార్యకర్త ఆర్ టీడీపీ ఆహ్, మద్దతుదారు, టీడీపీ సానుభూతిపరుడు హ్మ్. కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డి గారు, ఆమెని కాస్త ఆహ్, ఏమంటారు తప్పుడు అర్థం వచ్చేలాగా మాట్లాడడం జరిగింది. హ్మ్. ఆహ్, మొత్తం మీద అంటే కొంచెం ఆహ్ నార్మల్ భాషలో చెప్పుకుంటే, భారతిరెడ్డికి వివాహేతర సంబంధం ఉంది అనేది ఆయన పాయింట్. హ్మ్. ఇది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. హ్మ్. ఫస్ట్ థింగ్. ఒకవేళ ప్రూవ్ అయినా గూడా అది వాళ్ళ వ్యక్తిగత విషయం. హ్మ్. మన చాలా సార్లు కోర్టులు గూడా చెప్తుంటాయి. వివాహేతర సంబంధం అనేది కోర్టుల పరిధిలోకి గూడా రాదు. అది ఇద్దరు మనుషులు తమకు నచ్చి కొనసాగిస్తే కొనసాగించొచ్చు మన దేశంలో. హ్మ్. కానీ పెళ్లి చేసుకున్నప్పుడు భర్త లేదా భార్యని మోసం చేయకపోవడం అనేది నైతికమైన విషయం. హ్మ్. అందుకని మన వాళ్ళు వివాహేతర సంబంధాన్ని నెగెటివ్‌గా చూస్తారు తప్ప, వివాహేతర సంబంధం అనేది ప్రజా జీవితానికి సంబంధించిందయితే కాదు. హ్మ్. చాలా మంది జీవితంలో చాలా రకాల వ్యక్తిగత విషయాలుంటాయి. హ్మ్. అవన్నీ తీసుకొచ్చి రాజకీయాల్లో కలిపేసి, ప్రజా జీవితంలో మాట్లాడుకుంటూ కూర్చుంటే మంచివాళ్ళంటూ ఇంకెవరు దొరకరు మనకి. హ్మ్. ఎందుకంటే మన దేశంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ మీద కూడా కొన్ని ఆరోపణలున్నాయి. వాళ్ళకి కూడా ఎవరితోనో పరిచయాలున్నాయని, అదని, ఇదని మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. అవి నిజానిజాలు ఎంతుంటాయనేది ఎవరము నిరూపించి చెప్పలేని విషయం అది. కాబట్టి ఎవరినైనా సరే వాళ్ళ వృత్తి జీవితం అంటే వాళ్ళ పబ్లిక్ లైఫ్‌లో వాళ్ళు దేశానికో, సమాజానికో మంచి చేశారా, చెడు చేశారా అన్నదే చూడాలి తప్ప, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ వెళ్తే నిజానికి ఈరోజు వైసీపీ అధినేత జగన్ వాళ్ళ వైఫ్ మీద ఆహ్, అవాంఛనీయమైన పదాలు అటువంటి మాట్లాడకూడదని అందరం కోరుకుంటాం. అటువంటి మాటలు మాట్లాడారని సమస్య జరుగుతుంది గానీ, పవన్ కళ్యాణ్ గురించి స్వయంగా జగన్ గూడా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పడం జరిగింది. హ్మ్. పవన్ కళ్యాణ్ రిటర్న్‌లో ఆహ్, జగనే అంటే నేను నాలుగో పెళ్లి చేసుకుంటే జగన్ సిద్ధమా అని అడగడము, అంటే వ్యక్తిగత దూషణలు చేసుకోవడము, వెటకారాలు చేయడము. ఆ మధ్య ఒకసారి తెలంగాణలో గూడా జరిగింది. మేమేమి చేతులకు గాజులు తొడుక్కొని కూర్చొని లేము అని జెప్పేసి ఒక మహిళా మంత్రి గూడా అనడం జరిగింది చాలా సంవత్సరాల కింద. చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోవడం అనేది అదేమి అవమానకరమైన విషయమో, లేకపోతే తక్కువ విషయమో కాదు గదా! అవును. స్త్రీలు సహజంగా సంప్రదాయబద్ధంగా వేసుకునేది. అందులో తప్పేం లేదు. కానీ కొన్నిసార్లు మనం మాట్లాడే సందర్భంలో కొన్ని పదాలని చులకన చేసి మాట్లాడుతూ ఉంటాం. హ్మ్. ఆ! ఆ క్రమంలో మన మెంటాలిటీ తెలిసిపోతుందనమాట. స్త్రీల పట్ల, ముఖ్యంగా స్త్రీల పట్ల గౌరవం లేకపోతే, స్త్రీలని చులకన భావంతో చూసే సంస్కారము, సంస్కృతి అలవాటైపోతే, మనకు తెలియకుండానే కొన్ని పదాలొచ్చేస్తుంటాయన్నమాట. అవును. అట్లా ఇప్పుడు జరిగిందేంటి అంటే, ఈ టీడీపీ వాళ్ళకి జగన్ మీద ఏమన్నా కోపముంటే, జగన్ విధానాలు బాలేవనో, జగన్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారనో, ఇటువంటివన్నీ చేయాలి. హ్మ్. అసలిక్కడ సమస్య ఏమొచ్చింది అంటే, జగన్ పొరపాటున పోలీసులని బట్టలుడదీసి కొడతామని అనడంతోనొచ్చింది సమస్య. హ్మ్. అసలు పోలీసులని ఆ మాట జగన్ అనకపోతే బావుండేది అవును. కదా! ఎందుకంటే పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ వెళ్తారు. లేదు వాళ్ళకు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్స్‌ని ఫాలో అవుతూ పనిచేస్తారు. అయితే మనకు పోలీసుల మీద కొంత అసంతృప్తి ఉండొచ్చు. వాళ్ళు చేసేది నచ్చకపోవచ్చు. దాన్ని వ్యక్తం కూడా చేయొచ్చు. హ్మ్. కానీ జగన్ పోలీసులను విమర్శించే క్రమంలో బట్టలుడు తీసి కొడతామనే పదం వాడకపోతే బావుండేది. కానీ హ్మ్. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏపీలో ఏం జరుగుతుందంటే 2014 వరకు ముందు వరకు మనది సమైక్య రాష్ట్రం. హ్మ్. తెలంగాణ, ఏపీ కలిసుండేవి. అవును. అయితే ఆ తర్వాత 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పొలిటికల్ కల్చర్, రాజకీయ సంస్కృతి మొత్తము చాలా విచిత్రంగా మారిపోయింది. హ్మ్. మనం అసెంబ్లీ సమావేశాలైనా సరే, ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నంత రచ్చ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జరగట్లేదు. ఇక్కడ హ్మ్. కూడా విమర్శలుంటున్నాయి, ప్రతి విమర్శలుంటున్నాయి. ఆహ్, గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే పేపర్‌లు విసరడం ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. జరగట్లేదు ఇక్కడ చాలా మంచి ఇక్కడ రాజకీయ నాయకులందరూ చాలా తెలంగాణలో మంచివాళ్ళున్నారని చెప్పడం గాదు. ఇక్కడ గూడా విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, అప్పుడప్పుడు బూతులు తిట్టుకోవడాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ కంపేర్ చేసి చూసినప్పుడు వ్యక్తిగత దూషణ ఎందుకో కానీ ఆంధ్రాలో ఎక్కువ కనిపిస్తుంది.
తెలంగాణలో ఏమవుతుంది, రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని విమర్శించినప్పుడు, కేసీఆర్ చేసిన పనులని కాళేశ్వరం గురించో ఇటువంటి వాటి గురించి విమర్శిస్తున్నారు. అట్లనే కేటీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించినప్పుడు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ నిర్ణయాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అదే స్థాయిలో తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ఏంటి? కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఈ 3 పార్టీల ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో చూసినా కూడా వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఏపీతో పోల్చినప్పుడు వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు తక్కువ ఉంటున్నాయి. ఇక్కడ కూడా అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి కేసుల్లో ఇరుక్కున్న కార్యకర్తలు ఉన్నారు. కానీ తెలంగాణలో కంపారిటివ్‌గా కొంచెం తక్కువ ఉంది సంస్కృతి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ తమకు నచ్చని నాయకుడి తాలూకా వాళ్ళ ఇంట్లో స్త్రీలను తీసుకొచ్చి బూతులు మాట్లాడడం లేదు. ఏపీలో ఏమవుతుందంటే దారుణంగా జగన్ మీద కోపము భారతి గారి మీదనో, షర్మిల మీదనో ఇట్లా చూపిస్తున్నారు. అదే టైంలో మరి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమన్నా కొంత కరెక్ట్‌గా ప్రవర్తిస్తున్నారా అంటే అసలే లేదది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దొందే అన్నట్టు తయారైపోయింది. ఇప్పుడు మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే, అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఏం జరిగింది? అసలు పోసాని కృష్ణమురళి గారు గాని, శ్రీరెడ్డి గారు గాని పరమ దారుణంగా వ్యక్తిగత దూషణ చేశాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్‌ని తిట్టారు కదా! పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్‌ని ఉద్దేశించి తప్పుడుగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు అదే పని చేశారు. ఆ టైంలో జగన్ చూసి చుట్టినట్టు ఊరుకోవడం, లేదంటే వాళ్ళ మీద సరైన స్పందన లేకపోవడము. నిజానికి ఇప్పుడు తాజాగా జరిగిన భారతి గారి మీద కిరణ్ అనే అతను మాట్లాడిన మాటల తర్వాత అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కేసు అయితే పెట్టారు కనీసం. ఈ విషయంలో టీడీపీని, కూటమి ప్రభుత్వాన్ని అంతో ఇంత అభినందించాల్సిందే. ఎందుకంటే తమ వాడైనప్పటికీ, ఆ వ్యక్తి తమ పార్టీ వాడైనప్పటికీ భారతి గారిని అవమానకరంగా మాట్లాడినందుకు అతని మీద చర్య అయితే తీసుకున్నారు. అతడికి శిక్ష పడుతుందా, కోర్టులో ఏమవుతుంది అదంతా తర్వాత. కానీ అట్లీస్ట్ అయితే ఫస్ట్ కేసు నమోదైంది. ఇటువంటి పనులు కూడా జగన్ సీఎంగా ఉన్న కాలంలో చాలాసార్లు జరగలేదు. జగన్ వైసీపీ సోషల్ మీడియా విభాగం చాలా మందిని వ్యక్తిగతంగా ట్రోల్ చేసి, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేయట్లేదు అంటే ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ ఉండొచ్చు. కానీ మొత్తం మీద అయితే జగన్ ఉన్నప్పుడు నారా భువనేశ్వరి గారు కావచ్చు, నారా బ్రాహ్మణి గారు కావచ్చు, వీళ్ళ గురించి కూడా అన్ని తప్పుడు మాటలు మాట్లాడు. భువనేశ్వరి గారి గురించి వచ్చినప్పుడు దివంగత మాధవరెడ్డి గారి గురించి ప్రస్తావన వచ్చింది. నారా బ్రాహ్మణి గారు వచ్చినప్పుడు రాహుల్ గాంధీని ఎందుకు కలిశారు అని తప్పుగా మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒకరినొకరు కలవడం అనేది, మీటింగ్స్ అనేవి జరుగుతుంటాయి. దాన్ని మనకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ మీద, ముఖ్యంగా లేడీస్ మీద ఎక్కడ వాళ్ళు ఎవరిని వెళ్ళి కలిసినా సరే తప్పుగా మాట్లాడతామంటే ఇదేమవుతుంది, ఎదుటి వాళ్ళు చూస్తూ ఊరుకోరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ ఇంట్లో స్త్రీలని, జనసేన నాయకులకు సంబంధించిన స్త్రీలని కించపరిచి వాళ్ళని దిగజార్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. రిపీట్ అయినప్పుడు ఇంకా దానికి అంత ఉండదు. మళ్ళీ రేపు వైసీపీ రావచ్చు, వైసీపీ వస్తే మళ్ళీ ఇవన్నీ మొదటికి వస్తాయి. ఇది తప్పుడు సంస్కృతి మొదలైంది. దీన్ని ఈ 2 పార్టీల వాళ్ళు, ఎందుకంటే ఏపీలో ఉన్నది 2 ప్రధాన పార్టీలు, బీజేపీ, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పటికీ చిన్నవి. బట్ ప్రధానంగా టీడీపీ, వైసీపీ ఉంది. వీళ్ళ మధ్యలోనే ఇవన్నీ దూషణలు జరుగుతున్నాయి. వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పై స్థాయిలో ఉన్న నాయకులు ఎంకరేజ్ చేయకపోతే కిందన్న కార్యకర్తలు మాట్లాడు ఫస్ట్ థింగ్. రెండోది, కార్యకర్తలకి తాము ఏదంటే అది వాగేస్తే శిక్ష పడదు అనే ధైర్యం వస్తే కూడా ఇంకా వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్న, రేపు జగన్ మళ్ళీ సీఎం అయినా కూడా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ పార్టీ మంచిది, ఆ పార్టీ మంచిదని కాదు. రేపు రాబోయే కాలంలో చంద్రబాబు తర్వాత జగన్, లోకేష్, పవన్ కళ్యాణ్, ఇంకెవరైనా కూడా సీఎం అవ్వచ్చు. సీఎం పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కార్యకర్తలమని చెప్పుకునే వాళ్ళు సోషల్ మీడియాలో కెమెరా దొరికింది కదా అని ఫోన్ ముందు, కెమెరా ముందు కూర్చొని యూట్యూబ్లో వీడియోలు పెట్టేసి అందులో ఎవరిని పడితే వాళ్ళని బూతులు మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా మన పార్టీ అయినా ఎదుటి పార్టీ అయినా సరే కేసు పెట్టి 4 రోజులు లోపల కూర్చోబెడితే అందరూ భయపడి చాలా వరకు తగ్గుతాయి. బట్ ఎంకరేజ్ చేస్తున్నారు.
ఎంకరేజ్ చేయడం అనేది చాలా విషాదకరమైన విషయం. అది మానుకోవాలి. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, కార్యకర్తల్లో కూడా చాలా తేడా ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో ఒకేలాగా ఉండరు. రాజకీయాల రాజకీయ నాయకుల్ని సమర్థించేవాళ్ళు, సినిమా హీరోల్ని సమర్థించేవాళ్ళు దక్షిణ భారతదేశంలో ఒకలాగా ఉంటారు, ఉత్తర భారతదేశంలో ఒకలాగా ఉంటారు. మన ముఖ్యంగా ఏపీకి వస్తే ఏమవుతుందంటే కుల రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. కులపరంగా మన వాళ్ళు సినిమా హీరోలను అభిమానిస్తారు, కులపరంగానే రాజకీయ నాయకుల వెంట కూడా తిరుగుతూ ఉంటారు. ఈ తిరిగినప్పుడు ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటారు. కార్యకర్తలు లేదు కానీ, లేదంటే చిన్న కింది స్థాయిలో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పైన ఉన్న జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఓకే. వాళ్ళు ఏది మాట్లాడినా సరే కేసులు పడతాయి, జైలుకి వెళ్తారు, మళ్ళీ బయట వస్తారు, వాళ్ళ జీవితం సాగుతుంటుంది. కానీ కింది స్థాయిలో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం, లేకపోతే పార్టీ కోసం పనిచేస్తున్నామని పొద్దంతా పార్టీ జెండా పట్టుకొని తిరుగుతూనో ఉన్న వాళ్ళకి కేసులు పడతాయి తమ మీద. ఆ కేసుల్లోంచి బయట రావడం చాలా కష్టం. పైగా పోలీసులు కింది స్థాయిలో ఉన్న కార్యకర్తల, నాయకుల మీద గట్టి యాక్షన్ తీసుకుంటారు. ఒకే రకమైన మాట లోకేష్ మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, కింద మామూలు వ్యక్తి మాట్లాడితే ఒకలాగా ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పార్టీ నచ్చితే పార్టీ కోసం పనిచేయాలి, నాయకుడు నచ్చితే నాయకుడు వెంట జెండా పట్టుకొని తిరగాలి. కానీ హద్దులు దాటిపోయి రేపు మన దేశ రాజ్యాంగం ఏం చెప్తుంది అది దాటేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి బూతులు తిట్టి పక్క వాళ్ళని, మన దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది అంటే అర్థం ఏంటంటే పక్క వాళ్ళని బూతులు తిట్టే స్వాతంత్రం ఉందని కాదు, పక్క వాళ్ళని మంచి పదాలతో సహేతుకంగా విమర్శించే అవకాశమే ఉంది. అది దాటేసి వ్యక్తిగత దూషణలు చేసి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పడం వేరు, అసలు నువ్వు మంచి మనిషి కాదు అని అర్థం వచ్చేలాగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా బూతులు తిడుతూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు రెచ్చిపోయి తమ వెంట పార్టీ ఉంది, పార్టీ నాయకుడు ఉన్నాడు, లేదంటే మా కులం మీద మాకున్న అభిమానంతో మేము ఇట్లా మాట్లాడతాం అనుకొని నోటి దూలతో పిచ్చి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా వచ్చి కాపాడరు. తీసుకెళ్ళి జైల్లో పెట్టినప్పుడు ఎవ్వరు కూడా వచ్చి కాపాడరు, నానా తిప్పలు పడి బయటకు రావాల్సి వస్తుంది. ఈ విషయం సరిగ్గా గుర్తుపెట్టుకున్నప్పుడు మనం పార్టీ కోసం పనిచేయడంలో ఎంతవరకు, ఇదే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ తెలంగాణతో పోలుస్తున్నానని కాదు, కానీ ఇక్కడ వర్క్ చూస్తే, ఇక్కడ పరిస్థితి చూస్తే బీజేపీ కోసం తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా విమర్శిస్తున్నారు అంటే, సోషల్ మీడియాలో వెళ్ళి వెతికితే ఎవడో ఒకడో ఇద్దరు పిచ్చోడు ఇక్కడ కూడా ఉంటాడు తెలంగాణలో కూడా. రేవంత్ రెడ్డినో వాళ్ళ వైఫ్నో బూతులు తిట్టేవాడు ఇక్కడ కూడా దొరకవచ్చు. బీఆర్ఎస్లో ఉన్న ఏమంటారు ఎమ్మెల్సీ కవితని కానీ, లేకపోతే ఇంకెవరినో కూడా అనొచ్చు, కానీ ఆ ఒకరిద్దరు కాదు. అటువంటి ఒక సంస్కృతి ఉందా మూర్తిగా అనేది గమనించినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మద్దతుదారులు కానీ, బీజేపీ మద్దతుదారులు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ కొంత సంయమనం పాటిస్తున్నారు. కింద కార్యకర్తల స్థాయి వాళ్ళు, పెద్ద నాయకులు కూడా రాజకీయ విమర్శలు అసెంబ్లీలో తిట్టుకోవడం వరకే తప్ప బయటకు వచ్చినాక దాన్ని కుటుంబ గొడవలాగా మార్చుకొని వీళ్ళ ఇంట్లో స్త్రీలను వాళ్ళు, వాళ్ళ ఇంట్లో స్త్రీలని వీళ్ళు తిట్టట్లేదు. ఇటువంటి మార్పు ఏపీలో కూడా రావాలని మనం కోరుకోవాలి. సార్, ఇటువంటి బూతులు, ఇలా ఒకళ్ళని విమర్శించినట్టు మాట్లాడటం, ఇవన్నీ జాతీయ స్థాయిలో ఎలా ఉన్నాయి? మామూలుగా అయితే ఏంటంటే ఇంతకు ముందు మన్మోహన్ సింగ్, వాజ్పేయి, లేదు ఇంకా అంతకంటే ముందు పివి నరసింహారావు వీళ్ళు ఉన్నప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలు కొంత గౌరవప్రదంగా ఉండేవి. అయితే రాను రాను ఏమవుతుందంటే జాతీయ స్థాయిలో కూడా లోకల్ రాజకీయాల్లాగా తయారవుతుంది. మీకు తమిళనాడు తీసుకుంటే ఒకప్పుడు జయలలిత గారి మీద భౌతిక దాడి చేసి అసెంబ్లీలోనే ఆమె బయటపట్టి లాగేసిన సందర్భం ఉంది. డిఎంకే వాళ్ళు, స్టాలిన్ కూడా అదే టైంలో అక్కడ ఉన్నారు. అంటే అప్పుడు ఆయన యువ లీడర్, యువ నాయకుడు అనమాట. ఆమె శపథం చేసి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే కాలు పెడతానని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ముఖ్యమంత్రిగా రిటర్న్ రావడం జరిగింది. స్త్రీల మీద అటువంటి దాడులు జరగడము, స్త్రీలని బూతులు తిట్టడము, ఇటువంటివి కింద స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో చూడొచ్చు. అయితే ఢిల్లీ స్థాయిలో కొంత తక్కువ ఉండేది. చాలా వరకు నార్మల్ విమర్శలు మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి, అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అక్కడ కూడా ఏమైందంటే వ్యక్తిగత దూషణ చేయడము, లేదంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వీళ్ళు తప్పుడు పనులు అని చెప్పేసి చేయడము. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, ఆమె ఇక్కడ బార్లో పనిచేశారని కొంతమంది అంటుంటారు. అది నిజము అబద్ధం అనేది పక్కన పెడితే అది ఆమె రాజకీయ జీవితంతో సంబంధం ఉన్నది కాదు. ఈ రోజు ఆమె కాంగ్రెస్ నాయకురాలిగా చేసే రాజకీయానికి ఆమె గత వృత్తికి సంబంధం లేదు. అట్లనే నరేంద్ర మోడీ గురించి టీ అమ్మడం గురించి ఉంటుంది కదా, కాంగ్రెస్ వాళ్ళు చాలా సార్లు నరేంద్ర మోడీ టీ అమ్ముకోవడం గురించి
చులకనగా మాట్లాడతారు. హ్మ్. నిజానికి టీ అమ్మడం అనేది డ్రగ్స్ అమ్మడం లాంటి తప్పుడు పని కాదు కదా! అవును. సో, ఇది ఇట్లా వ్యక్తిగత హ్మ్. దూషణలు చేయడం అనేది జాతీయ స్థాయిలో కూడా పెరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మొన్నటిసారి గమనిస్తే మన పార్లమెంట్ ఎన్నికల టైంలో హ్మ్. కంగనా రనౌత్ అని బాలీవుడ్ హీరోయిన్ ఉంది కదా! ఆ బాలీవుడ్ యాక్ట్రెస్. హ్మ్. ఆమె బీజేపీ తరఫున పోటీ చేశారు. హుహు. బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆమె మండి అనే నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. మండి అంటే మార్కెట్ అనమాట. మండి అనే పదానికి అర్థం మార్కెట్. మార్కెట్. అవును. అయితే రాహుల్ గాంధీకి చాలా అత్యంత సన్నిహితురాలైన ఆమె సుప్రియ అని చెప్పేసి ఒక నాయకురాలున్నారు. ఆమె కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చూసుకుంటా. హ్మ్. ఆమె ఒక ట్వీట్ పెట్టి వెంటనే డిలీట్ చేసేసారు. హ్మ్. వ్యతిరేకత వస్తుందని. హ్మ్. ఆ ట్వీట్‌లో ఆమె ఏం పెట్టారంటే, కంగనా రనౌత్‌కి పార్లమెంట్ మండి నియోజకవర్గం నుంచి టికెట్ వచ్చింది అని తెలియగానే, హ్మ్. సుప్రియ అనే ఆమె కూడా స్త్రీనే. కానీ ఆమె ఏం పెట్టిందంటే, మండి మే క్యా భావ్ చల్ రహా హై అని పెట్టింది. హ్మ్. అంటే మండిలో మార్కెట్‌లో ఈరోజు ఏం రేట్ నడుస్తుంది అని చెప్పేసి. హ్మ్. అంటే అక్కడ ఏంటి కంగనాకి ఒక రేట్ అంటగట్టే పరిస్థితి. అవును. కంగనా సినిమా హీరోయిన్ కాబట్టి, తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అనేది సుప్రియ గారి ఉద్దేశం. హ్మ్. మరి ఆమె కూడా లేడీనే గదా! అవును. కానీ కాంగ్రెస్‌లో ఉంది. బీజేపీ నుంచి కంగనా నిలబడుతుంది అనగానే నోరు జారేశారనమాట. హ్మ్. తర్వాత ఆమె అది డిలీట్ జేయడం జరిగింది. మళ్ళీ మొన్న వా షమా మహమ్మద్ అని జెప్పేసి ఆమె ఏ రాజకీయంతో సంబంధం లేని మన ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మీద ట్రోలింగ్ జేసింది. హ్మ్. రోహిత్ శర్మ లావుగున్నాడు, ఫిట్‌నెస్ లేదు. అతనేం పెద్ద గొప్ప క్రికెటర్ కాదు అని చెప్పి మా ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కామెంట్స్ చేసిందనమాట. హ్మ్. రోహిత్ శర్మ అనే అతను దేశం కోసం ఆడుతున్న ఒక క్రికెటరు, ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్. అతనికి ఫిట్‌నెస్ ఉందా లేదా అనే చర్చ చేయాల్సిన సందర్భం వేరు. ఆ పద్ధతి వేరు. కానీ ఈమె సరిగ్గా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి ముందు అనవసరపు ట్వీట్స్ కొన్ని చేసి చాలా వివాదాన్ని కొని తెచ్చుకుందనమాట. హ్మ్. ఈ విధంగా జాతీయ స్థాయిలో కూడా ఆహ్, కాంగ్రెస్ అని కాదు బీజేపీలో కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు రమేష్ బిధూరి అని అక్కడ ఒక నాయకుడున్నాడు. హ్మ్. బీజేపీలో ప్రధాన నాయకుడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. హ్మ్. ఆయనేమన్నాడు, "మీరు నాకు ఓటేయండి. నేను మీకు మంచి సౌకర్యాలు కల్పిస్తాను" అని చెప్తూ ఢిల్లీలో రోడ్లను ఎంత బాగా చేస్తానంటే ప్రియాంక గాంధీ బుగ్గల్లా మార్చేస్తానన్నాడు. హ్మ్. ఈ ప్రియాంక గాంధీని విమర్శించాలనుకుంటే ఆమె రాజకీయంగా విమర్శించాలి. కానీ ఇట్లా ఆమెను చులకన చేసి రోడ్లను తీసుకెళ్ళి ప్రియాంక గాంధీ బుగ్గలతో పోల్చడము, ఇదన్నీ చౌకబారుతనం అవుతది. అంటే అవును సార్. మనము పొలిటికల్‌గా సరైన విమర్శ చేయలేనప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాం. హ్మ్. దీంట్లో కాంగ్రెస్, బీజేపీ అని కాదు. అందరూ అందరిలాగానే ఉన్నారు. హ్మ్. ఈ మధ్య రాజస్థాన్ అసెంబ్లీలో ఒక కాంగ్రెస్ ఆయన ఏమన్నాడంటే ఆహ్, మాధురి దీక్షిత్ గురించి మాట్లాడుతూ ఒక అవార్డ్స్ ఫంక్షన్‌కి ప్రభుత్వం చాలా ఖర్చులు పెట్టింది ఐఫా అవార్డ్ ఫంక్షన్ కోసము. హ్మ్. కానీ అక్కడికి ఎవరు రాలేదు. 'షారుఖ్ ఖాన్' తప్ప గుర్తుపట్టే ఫేస్ ఎవరు రాలేదు అని చెప్పి. తర్వాత మాధురి దీక్షిత్ కూడా వచ్చారు కదా అని అంటే, మాధురి దీక్షిత్ ఏముంది ఆమె టైం అయిపోయింది. హ్మ్. ఆమె ప్రైమ్ టైమ్ అంతే. అంటే ఆమె వయసయిపోయింది. వయసు. గ్లామర్ తగ్గిపోయింది అన్నట్టుగా మాట్లాడాడనమాట. ఆ! అంతకుముందు ఒకసారి హేమమాలిని గురించి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే మాట్లాడారు. హ్మ్. అసలు వీళ్ళందరూ కాదు రాహుల్ గాంధీనే ఏమంటాడంటే, అయోధ్య రామ జన్మభూమి ప్రారంభోత్సవం అనేది ఆహ్, మోడీకి సంబంధించిన సెలబ్రిటీలు, వీఐపీల సొంత కార్యక్రమం లాగా మారిపోయింది. హ్మ్. అక్కడ డాన్సులు చేశారు. నాచ్ గానా అని చెప్పి హిందీలో అన్నాడు. హ్మ్. ఎవరు? ఐశ్వర్య రాయ్ వచ్చి డాన్స్ చేసింది అని పేరు పెట్టి మరీ తిట్టాడాయన. హుహు. నిజానికి అసలు ఐశ్వర్య రాయ్ ఆమె అయోధ్య రామాలయం దగ్గరికే రాలేదసలు. హ్మ్. ఆమె డాన్స్ చేయడం కాదు. కనీసం అక్కడికొచ్చి దర్శనం కూడా చేసుకోలేదు. హ్మ్. తన మానాన తన ఇంట్లో ఏ కాంగ్రెస్‌ని గాని, బీజేపీని గాని ఏ ఒక్క మాట కూడా అనని ఐశ్వర్య రాయ్‌ని బయటకి లాగి రాహుల్ గాంధీ ఐశ్వర్య రాయ్ వచ్చి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా డాన్స్ చేసింది. హ్మ్. అయినా అసలు ఒక హీరోయిన్ డాన్స్ చేస్తే తప్పేంటి? రాహుల్ గాంధీకి ఇచ్చినా చెప్పాలి దాని అర్థం ఏంటో. హ్మ్. ఇప్పుడు సినిమా వాళ్ళు తమ నటనలో తమ వృత్తిలో భాగంగా అప్పుడప్పుడు స్టేజ్ మీద డాన్స్ చేస్తారు. అది అమ్మాయిలు ఐశ్వర్య రాయ్ కూడా చేయొచ్చు. తప్పుందా? అందులో తప్పేముంది? స్వయంగా రాహుల్ గాంధీ లాంటి ఒక కాంగ్రెస్ అగ్రనేత అట్లా మాట్లాడడంలో స్త్రీల పట్ల వాళ్ళకున్న భావం ఏంటో మనకు అర్థమైపోతుందనమాట. హ్మ్. ఇట్లాంటి వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు. కొన్ని పార్టీల్లో ఎక్కువుంటారు. కొన్ని పార్టీల్లో తక్కువుంటారు. ఎందుకంటే వాళ్ళకొచ్చిన కల్చర్. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ, మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెసు వీటిలో ఎదిగే నాయకులు వాళ్ళ నేపథ్యంని పట్టి చూసినప్పుడు బీహార్‌లో ఉండే కొందరు నాయకులు గావచ్చు, వీళ్ళు చాలా చులకనగా మాట్లాడుతుంటారు. కొన్ని పార్టీల్లో తక్కువుంటారు. బట్ మొత్తానికైతే మన దేశంలో రాజకీయము అంటే
ఆ రాజకీయంగా ఎదుటి వ్యక్తి వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టి చూడడము. హ్మ్. అట్లనే వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీలను అవమానించడము. ఇదే కార్యక్రమంగా మారిపోయింది. ఇది మెచ్యూర్డ్ డెమోక్రసీకి సంకేతం కాదు. హ్మ్. అదే ఇప్పుడు మనము అమెరికా చాలా గొప్ప దేశం. అమెరికాలో చాలా మంచి డెమోక్రసీ ఉందని నేను చెప్పట్లేదు. కానీ పొలిటికల్ ఆరోపణలు చూసినప్పుడు, రాజకీయ ఆరోపణలు చూసినప్పుడు అక్కడి వాళ్ళు ఎట్లున్నారు, మనం ఎట్లున్నారు అని కంపేర్ చేసుకుంటే అక్కడ ట్రంప్ నచ్చకపోతే ట్రంప్‌ని విమర్శిస్తున్నారు. హ్మ్. ట్రంప్ కూతురు ఇవాంకాని ఎవరు తిట్టట్లేదు. హ్మ్. ఇవాంక మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. హ్మ్. ఇవన్నీ రాజకీయానికి సంబంధం లేని ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళే ఉంటాయన్నమాట. హ్మ్. అటువంటి కల్చర్ మన దగ్గర కూడా రావాలి. రావాలంటే ఏంటంటే కిందున్న కార్యకర్తలు మారాలి అనుకోవడం కంటే కూడా పైనున్న ఆహ్, అగ్రస్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు, పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి లేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా తమ కార్యకర్తలకి అప్పుడో ఇప్పుడో కూర్చోబెట్టి చెప్పగలగాలి. ట్రైనింగ్ ఇవ్వగలగాలి. ట్రైనింగ్ అంటే కూర్చోబెట్టి క్లాసులు చెప్పమని కాదు. ఇట్లాంటివి మాట్లాడితే నా సపోర్ట్ కూడా నీకు ఉండదు అని 2 సార్లు చెప్పగలిగితే వాడు మాట్లాడడు. హ్మ్. ఇప్పుడేమవుతుందంటే ఎవడో మా అన్న ఒకడున్నాడు. అన్న అంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయ నాయకుడనమాట. హ్మ్. వాడితో తిరుగుతారు వీళ్ళు. మేము ఏమైనా చేసి జైలుకెళ్ళి కూర్చుంటే మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ నమ్మకం. అదే వీళ్ళు నిజంగా కూడా చేస్తుంటారనమాట. హ్మ్. అంటే ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ అనమాట. మేము వీడి వెనక తిరుగుతాము. మాకు నచ్చింది చేస్తాం. ఎవరినంటే వాళ్ళని తిడతాం. లేదంటే ఎవరినంటే వాళ్ళని కొడతాం. హ్మ్. తర్వాత మా నాయకుడొచ్చి మమ్మల్ని జైలు నుంచి బెయిల్ ఇచ్చి తీసుకొస్తాడు. ఈ ధైర్యం ఉన్నంత కాలం ఇది ఆగదనమాట. కాబట్టి హ్మ్. పై స్థాయిలో ఉన్న నాయకులు పార్టీలకు అతీతంగా అందరూ కూర్చొని రాజకీయ విమర్శలు రాజకీయం వరకే ఉంచుకొని కుటుంబాల దాకా, కుటుంబ స్త్రీల వరకు తీసుకోవద్దు అనేది పైనున్న వాళ్ళు నిర్ణయించుకుంటే కిందున్న వాళ్ళలో మార్పు దానంతట అదే వస్తుంది. చూసారు గదా! ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.